జోగు హర్ష గుడ్ మార్నింగ్ అన్న. బీఆర్ఎస్ సోషల్ మీడియా మీ మీద అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసత్య ప్రచారం ఏం లేదు కానీ మొన్న మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ దర్శనం చేసుకొని మళ్ళీ ఫ్లైట్లో తిరిగి వస్తాను. కవిత గారు, నేను, ఇంకో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఇట్లా నడుచుకుంటూ వచ్చే వీడియోను ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండ్రు ఎవరు. దాన్ని చూపెట్టి చిలుక ప్రవీణ్ ఎంత కమ్ముడు పోయినావు, చిలుక ప్రవీణ్ కవిత గారు నీకు ఎంత ఇచ్చిండ్రు, ఇలాంటివన్నీ ఓ పిచ్చి చర్చకు దారి తీసిండ్రు వీళ్ళు. ఒక వృధా చర్చ, అది ఒక వ్యర్థమైన చర్చ. మీకు అర్థమైతే లేదా? మేము తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పోయినాం, తిరిగి వచ్చినాం. కవిత గారితోటి మేము నడుస్తున్నామంటే దేనికి నడుస్తున్నాం అనేది కనీసం అర్థం కాకపోతే ఎట్లా? ఒక లక్ష్యం కోసం నడుస్తున్నాం, ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయడం కోసం నడుస్తున్నాం, రాష్ట్రానికి సంబంధించి ఒక యువ నాయకత్వం కోసం నడుస్తున్నాం. ప్రతిదానికి పైసలే అంటగట్టి పైసలు 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 చెట్ల గత్తనే ఏమన్నా పైసలు తెంపించేదానికి, లేదా పైసలు ఏమైనా చింతకాయాలా? మస్తు పెట్టింది నా బీఆర్ఎస్ వాళ్ళు. మొత్తం ఎవల పేజ్లో చూడు చిలుక ప్రవీణ్ కవిత గారు, కవిత గారు చిలుక ప్రవీణ్, కవిత గారు చిలుక ప్రవీణ్, చిలుక ప్రవీణ్ కవిత గారికి ఎంత కమ్ముడు పోయిను. ఇదో సబ్జెక్టా? ఇది సబ్జెక్టా? ఇది కవిత గారితో చిలుక ప్రవీణ్ నడుస్తున్నాడు అనేది 100కు 100% నిజం. దాంట్లో అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. కానీ అది దేనికి రాజకీయమైన ప్రయాణం, అది రాజకీయమైన ప్రయాణం. ఓ సిద్ధాంతాన్ని ఎత్తుకొని ఒక పార్టీని రూపకల్పన చేసి ఆ పార్టీ ద్వారా ప్రజల్లోకి పోయి తెలంగాణకు కవిత గారి నాయకత్వం ఎందుకు అవసరం, కవిత గారు ఎందుకు పార్టీ పెట్టబోతున్నారు, ఇన్ని అంశాలు ముడిపడి ఉంటాయి. అది విడిచిపెట్టి చిలుక ప్రవీణు కవిత గారికి ఎంత కమ్ముడు పోయినవు అని ఓ వృధా చర్చకు దారితీసి ఈ టైంపాస్ చర్చలతోటి టైంపాస్ చేస్తారు ఈ సోషల్ మీడియాలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు. మానవురేవి అర్థం పర్థం లేని పోస్టులు, ఇంకో 1,00,000 పోస్టులు పెట్టుకోర్రి. గంత ఖాళీగా ఉన్నారు మీరు అంత ఖాళీగా ఉన్నారు. 1,00,000 పోస్టులు పెట్టుకోర్రి, పోయేదేమున్నది?